హలో ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మీరు విన్నారు కదా, అవయవదానం అసలు ఎందుకు చేయాలి, దాని ఉపయోగం ఏంటి, అదంతా ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే విషయాన్ని మీకు చెప్పబోయే ముందు మీకు ఒక మంచి వీడియోని చూపిస్తాను. ఇది మనం అవయవదానం చేసిన తర్వాత మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఎంత చక్కగా వాళ్ళు గౌరవంతో తీసుకుంటున్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. I, Dhruvin, student of first year MBBS, batch 2024-25 of NRI Institute of Medical Sciences, solemnly pledge to respect the cadaver and treat this once living person with compassion and dignity as I use it to further my professional goals, to show due respect and gratitude towards this cadaver, who will always remain my first teacher, to pay gratitude towards the next of kin of the donors for their endeavors in serving society selflessly even after death, to consider this as the best example of living after death, to always emulate this act of the donor, to provide quality health service to society and to enhance the lives of all mankind. I, on behalf of my colleagues and NRI Institute of Medical Sciences, thank the family members for donating the body for academic purposes. We thank you, Dr. Guduru Sita Mahalakshmi Garu, Savitribai Phule Educational and Charity Trust, for helping us in the process of voluntary body donation. Thank you, ma'am. చూశారు కదా, వాళ్ళు ఎంత గౌరవంగా మృత శరీరాన్ని తీసుకొని వాళ్ళు ఎంత కృతజ్ఞతతో ఎంత గౌరవంతో తీసుకుంటున్నారో గమనించారు కదా. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన శరీరాన్ని ఇవ్వడం వల్ల మన శరీరంలో కొన్ని టిష్యూస్ని, కార్నియాని వారికి వేరే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతున్నందుకు మనం ఎంతో సంతోషపడాలి. అలాంటి వ్యక్తులందరూ కూడా సమాజాన్ని ఎంతో ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, మంచి హృదయం ఉన్న మనుషులుగా పురుగు చేసుకుంటున్నారు. ఇప్పుడు శరీరాన్ని ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు అనేది మనం మాట్లాడుకుందాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా 80 సంవత్సరాల వరకు కూడా తమ శరీరాన్ని దానం చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నేను ఇవ్వచ్చా లేదా అంటే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు. అసలు మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ విధంగా మీ మరణం సంభవించింది అనేది రీసెర్చ్ చేసినప్పుడు ఇంకా మీకోసం మీ శరీరం మీద ఇంకా నేర్చుకోగలిగే అదృష్టం రీసెర్చ్ స్కాలర్స్కి కూడా ఉంటుందన్నమాట. ఎవరు ఇవ్వకూడదు అంటే, ఏదైనా అంటు వ్యాధులతో మరణించిన వారు కానీ, కుళ్ళిపోయిన శరీరం ఉన్నా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నా, లేదా పోలీస్ కేసు ఏమైనా ఉండి అది ఇవ్వడానికి అనుకూలంగా లేకపోయినా, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు శరీరాన్ని దానం ఇవ్వలేరు. అలాగే ఎవరైనా సరే తమ శరీరాన్ని దానం ఇవ్వదలుచుకుంటే ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి దాంతోపాటు ఒక ఫోటో, ఆధార్ కార్డు, 2 విట్నెస్లు అంటే కుటుంబ సభ్యులు సంతకాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఇవ్వవలసింది కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళ సంతకాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. చనిపోయిన తర్వాత 4 గంటల లోపు శరీరాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే కార్నియా వెంటనే తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని టిష్యూస్ కూడా తీసుకోవాలంటే 4 గంటల నుంచి 6 గంటల లోపు మనము మన శరీరాన్ని వెంటనే మెడికల్ కాలేజ్కి హ్యాండ్ ఓవర్ చేయడం ఉత్తమం. మెడికల్ కాలేజ్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు శరీరాన్ని తీసుకొని ప్రిజర్వ్ చేసుకుంటారు. అప్పుడు మనకి ఒక సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మనం డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్ డాక్టర్స్ కాజ్ ఆఫ్ డెత్ అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఇచ్చేస్తారు సర్టిఫికెట్, ప్రాబ్లం ఉండదు. కానీ వ్యక్తి ఇంట్లో చనిపోయారనుకోండి, వాళ్ళ ఎలా చనిపోయారు, కాజ్ ఆఫ్ డెత్ మాత్రం ఖచ్చితంగా ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి. ఏ కారణంతో ఈయన చనిపోయారు అనేది ఆ సర్టిఫికెట్ తీసుకుని వెళితేనే హాస్పిటల్ వాళ్ళు మన శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అది తప్పకుండా మర్చిపోకుండా, ఇంట్లో చనిపోతే మాత్రం ఆ విధమైన సర్టిఫికెట్ ఎవరో ఒక డాక్టర్ దగ్గర మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరిచి ఉన్నాయి అనుకోండి, ఆ కళ్ళను మూసి దాని మీద చల్లని వస్త్రాన్ని మీరు పెట్టారనుకోండి, ఆ కార్నియా పాడవకుండా వేరే వాళ్ళకి అమర్చడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట.
ఒకవేళ ఎవరైనా విల్లు రాయకుండా చనిపోయారనుకోండి, కుటుంబ సభ్యులకి దానం చేయాలనే అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వచ్చు. అతను విల్లు రాయలేదని ఆలోచించవసరం లేదు. ఈ వీలునామా ఎందుకు రాయాలండి, ఇదంతా ఎందుకండి అని అనుకోకండి. ఎందుకంటే వీలునామా రాస్తేనే మన కుటుంబ సభ్యులు శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటారు. లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని మూఢాచారాలు ఉన్నాయి కదా, అవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వనివ్వరు అనమాట. దానికోసం ముఖ్యంగా మీరు ఇలాగ సమాజానికి సేవ చేయాలి, నేను చనిపోయినా కూడా ఉపయోగపడాలి అని అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా వీలునామా రాస్తేనే మన కుటుంబ సభ్యులు దాన్ని అంగీకరిస్తారు. ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, హెపటైటిస్, ఇంకా టీబీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం శరీరాన్ని వాళ్ళు దానం చేయలేరు. మనం ఒక ఊర్లో ఉన్నాం, ఆ ఊర్లోనే మనం ఈ విల్లు రాసి ఇచ్చాం, కానీ వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయాం అనుకోండి, అయ్యో మేము ఆ కాలేజీకి ఇస్తామని రాసి ఇచ్చాం కదా అని మీరు అనుకోవక్కర్లేదు. అదే ఏ ఊర్లో అయితే చనిపోయారో ఆ ఊర్లో ఉన్న మెడికల్ కాలేజీకి మీరు మీ శరీరాన్ని ఇవ్వచ్చు. కొంతమంది అడుగుతారనమాట, ఇప్పుడు మేము శరీరాన్ని ఇచ్చేసాం కదండి మెడికల్ కాలేజీకి, తర్వాత మేము ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చా అని. అది 24 గంటల నుంచి 48 గంటల వరకే వాళ్ళు అనుమతిస్తారు. తర్వాత దాన్ని వాళ్ళు ఫ్రీజింగ్లో కొన్ని కెమికల్స్ వేసి ఉంచుతారనమాట. అప్పుడు ఇంకా మనకి చూడడానికి అవ్వదు. వాళ్ళు ఆ శరీరాన్ని 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా దాన్ని వాడుకోగలిగే విధంగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారనమాట. అలాగే తమ దేహాన్ని దానం చేయడానికి ఏ మతము, కులము ఏది అడ్డురాదు. ఓన్లీ మానవత్వం ఉంటే చాలు. మీ శరీరాన్ని చక్కగా ఇతరులకి పనికొచ్చే విధంగా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఒక పుస్తకంలాగా అయిపోవడానికి మీకు సమ్మతి అయినప్పుడు దానికి ఏ కులము, మతము కూడా అడ్డురాదు. మీరు చక్కగా మీ శరీరాన్ని ఇవ్వచ్చు. కొంతమంది అనుకుంటారు, అవయవ దానం చేయడం వల్ల నాకేంటి లాభం అనుకుంటారు. అంటే యాక్చువల్గా మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం ఎందుకు పనికి వస్తుందండి? మీరు ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుందని అందరూ నమ్ముతున్నారు కదా, ఆ శరీరం ఎందుకు పనికిరాదు, ఇంకా చిరిగిపోయిన వస్త్రంతో సమానమని మీరే చెప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఆ చిరిగిపోయిన వస్త్రము ఇంకొకరికి పనికొస్తుంది అంటే అది ఎంత గొప్ప పుణ్యకార్యం అండి. అలాగే ఉపయోగం లేదు అనుకోకండి. మీకు ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ మీ ముని మనవరాళ్ళు అంటే ముందు తరాలు, మన తరం తర్వాత తరతరాలు ఎంతో విజ్ఞానాన్ని శరీరం ద్వారా పొంది ఎన్ని రకాల వ్యాధుల్ని అరికట్టే మందుల్ని కనిపెట్టడానికి, రీసెర్చ్ చేయడానికి పనికొస్తుంది అంటే అది ఎంత గొప్ప విషయం. మీరు ఆ విధంగా మనం ఆలోచించాలి. మనం ఒకళ్ళకి హెల్ప్ చేసామంటే మనకి ఇంకో విధంగా హెల్ప్ దొరుకుతుంది, మన కుటుంబానికి హెల్ప్ దొరుకుతుంది. ఫ్యూచర్లో మన కుటుంబంలో ఎన్నో రకాల రోగాలను అరికట్టడానికి మనం ఈ రోజున మనం శరీర దానం చేసింది ఎంత ఉపయోగం అంటే మీరు ఆ విధంగా ఆలోచించి ఎంతో మానవత్వంతో, ప్రేమతత్వంతో మీరు శరీరాన్ని ఇవ్వగలిగితే అది మీకే కాదు దేశానికి, తరతరాలకు ఉపయోగపడే ఒక మహత్తరమైన కార్యం. ఒకరు అడిగారు, నేను ఎక్కువ సిగరెట్లు తాగుతానండి, నేను డ్రింక్ చేస్తానండి, నా అవయవం పనికొస్తుందా అని అడిగారు. తప్పకుండా పనికొస్తుంది. మీ కార్నియా పనికొస్తుంది, స్కిన్ పనికొస్తుంది, ఇంకా ఎన్నో రకాల టిష్యూస్ పనికొస్తాయి. మీరు ఆ విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకొకరు అడిగారు, నా శరీరం మీద నేను చాలా ఒళ్ళంతా పచ్చబొట్లు వేసుకున్నాను, మరి నా శరీరం దానం చేయడానికి పనికొస్తుందా అని. తప్పకుండా పనికొస్తుందండి. ఎన్నో రకాల టిష్యూస్ మీ బాడీ నుండి ఇతరులకు ఇచ్చి వాళ్ళకి పునర్జన్మ ఇవ్వగలిగే శక్తి మీకు ఉంటుంది తప్ప మీరు వేసుకున్న పచ్చబొట్ల వల్ల ఏ విధమైన ఆటంకం ఉండదు. మీరు ఎంత చక్కగా మీ బాడీని దానం చేయొచ్చు. చివరిగా మీకు ఒక 2 కవితలు కాట్రగడ్డ భారతి గారు రాశారు. ఒకటి అది చదువుతాను, తర్వాత ఇంకొకటి. ఆకాశంలో వెన్నెల్ని చూశాను, అవనిలో ప్రకృతిని చూశాను, పసిపాప నవ్వుల్ని చూశాను, వికసించే పువ్వుల్ని చూశాను, రంగురంగుల ఇంద్రధనుస్సుని చూశాను, కురిసే వానచినుకుల్ని చూశాను. ఇన్ని చూసిన ఈ కళ్ళను బూడిదపాలు ఎందుకు చేస్తాను? మరో 2 అంధులకు చూసి అదృష్టాన్ని కలిగిస్తాను నా నేత్రదానంతో. వాళ్ళ ద్వారా నేను ఈ ప్రపంచాన్ని చూస్తాను. ఇంకొక చిన్న కొటేషను. ప్రాణమున్నంత వరకు ఈ దేహానికి ఎన్ని సొబగులో, మరెన్ని అలంకారాలో,
ఈ దేహం మీద ఎంత మోహమో మరెంత మమకారమో. మరి అదే దేహం ప్రాణం పోయాక మట్టిలో మారాలా? అగ్నికి ఆహుతి కావాలా? ఇద్దరు అంధులకు నేత్రదానంతో చూపుగా మారకూడదా? దేహదానంతో వైద్య విద్యార్థులకు ఓ విజ్ఞాన గ్రంథంగా, భావితరాలకు ఓ మందులా మారకూడదా? రండి, ముందుకు కదలండి, మనసు పెట్టి ఆలోచించండి. నేత్రదానంతో, అవయవదానంతో, దేహదానంతో మేము సైతమంటూ కదలండి, కదిలించండి. మన జన్మను సార్థకం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ వీడియోలో బ్రెయిన్ డెడ్ అయిన, యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఆ అవయవాల్ని ఎలా ఇవ్వచ్చు, ఏ విధంగా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. మరి అప్పటి వరకు సెలవు.